అంటే మీ ఇద్దరికి పర్సనల్గా ఫైట్ ఏందండి రేవంత్ రెడ్డికి మీకు? అంటే అప్పుడు గతంలో ఒకసారి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని ఒక పబ్లిక్గా మీరు చెప్పారు, అదా లేదా మీ ఇద్దరికి ఉన్న అసలు ఏంది? ప్రసాద్ గారు పర్సనల్గా మాట్లాడే విషయాలు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి నెత్తి నుంచి కింది వరకు నాకు ప్రతి విషయం తెలుసు. కానీ పర్సనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇలా ఒక్క ముచ్చట మీకు చెప్తా ఉన్నాను. ఈ పర్సనల్ ముచ్చట్లు మాట్లాడేటి ఇలా కేటీఆర్ గారి మీద మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సంసారం ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇలా రేవంత్ రెడ్డి గారే ఇట్లాంటి సంస్కారంకి షురువు చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ మాట్లాడినాం. మళ్ళా జనాల పక్షాన నిలబడి కొట్లాడి తెచ్చే బాధ్యత మనలాంటి వాళ్ళు ఉంటుంది కాబట్టి ముందర నిలబడి కొట్లాడతాం. కానీ కౌశిక్ రెడ్డి ఒక్కడే లేడు కదా బీఆర్ఎస్లో మీకంటే సీనియర్లు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం ఇంకోటి చెప్తున్నా ప్రసాద్ గారు, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుండు, కేటీఆర్ గారిని చేస్తుండు, హరీష్ రావు గారిని చేస్తుండు, నన్ను చేస్తుండు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేస్తుండు. ఇంకా నా మీద ప్రత్యేకంగా ఎక్కువ లవ్ ఎందుకు ఉంటుందంటే, ఎందుకంటే ఆయన స్కూల్ అంతా నాకు తెలుసు కదా. ఆయన స్కూల్ అన్నీ ఒక్కొక్కటి నేను బయట పెడుతున్నాను కాబట్టి ఆయన నా నోరు మూపియడానికి నా మీద కేసులు పెట్టుడో, నన్ను అవమానపరచుడో, నా కుటుంబం అవమానపరచుడో చేతనైనా చేస్తుండు. కానీ ఎన్ని చేసినా డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయనని మాత్రం నిలదీస్తూనే ఉంటాం ప్రసాద్ గారు.